కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఎన్నికల కమిషన్ మీ జేబులో సంస్థగా మారిపోయింది. ప్రతి ఎన్నికల్లో మీకు ఎన్నికల కమిషన్ సహకరిస్తోంది. త్వరలో ఆటం బాంబులు అంటే 5వ తారీఖు ఏదో అన్నారు, ఆటం బాంబు పేల్చబోతున్నాము 100% ఆధారాలతో. అసలు ఎన్నికల కమిషన్ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, అది వచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ అంటున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆటం బాంబు పేల్చబోతున్నారు. ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే చరణ్ కౌశిక్ గారికి, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు అంతకుముందు ఒకసారి రాహుల్ గాంధీ గారు ఎర్త్క్వేక్, భూకంపం వస్తుంది నేను పార్లమెంట్లో మాట్లాడితే అన్నారు. జనాలకు గుర్తు కూడా లేదు, వారు ఎప్పుడు అన్నారో ఏంటో అన్నారో అసలు పట్టించుకోలేదు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏమనిందంటే, ఇట్లాంటివి నిరాధారమైనటువంటివి ప్రలాపనలు రాహుల్ గాంధీ గారు చేస్తూనే ఉన్నారు. వారు ఒక్క లెటర్ ఇంతవరకు మాతో సంపర్కంలోకి వచ్చింది లేదు, ఏ ఇష్యూ మీద మాతో మాట్లాడింది లేదు, మేము ఈమెయిల్స్ పంపిస్తే రెస్పాండ్ అయ్యింది లేదు. సో వీరిని పట్టించుకోదలుచుకోలేదు మేము, వి విల్ ఇగ్నోర్ దీస్ బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పారు. సో రాహుల్ గాంధీ గారిని ఈసీఐ పట్టించుకోకపోవడమే కాదండి, దేశమే పట్టించుకోవడం లేదు. వారికి అది అర్థం కాక బీహార్లో కాంగ్రెస్ పార్టీని పట్టించుకోక ఎన్ని దశాబ్దాలు అవుతుంది, ఉత్తరప్రదేశ్లో పట్టించుకోక ఎన్ని దశాబ్దాలు అవుతుంది, తమిళనాడులో పట్టించుకోక, గుజరాత్లో పట్టించుకోక ఎన్నో దశాబ్దాలు అవుతుంది. దానికి ఏదో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదో చేస్తేనే మేము ఓడిపోయాము. ఇప్పుడు 100 ఎలక్షన్లో ఓడిపోయారు రాహుల్ గాంధీ గారు 2014 తర్వాత అని చెప్పి, ఏది కేంద్ర ఎన్నికలే కావచ్చు, రాష్ట్రాల ఎన్నికలే కావచ్చు అని చెప్పేసి పబ్లిక్గానే రోజు డిస్కోర్స్లో ఉండనే ఉంది. అయినా కానీ వారు అసలు మా తప్పేమీ లేదు, ఎందుకంటే వారిది కుటుంబ పార్టీలో పేల్చబోతున్నాయని చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. రేపు పొద్దున ఆధారాలు చూపకపోతే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అబాస్పాలైపోతుంది. మీకు ఒక్క విషయం అండి, కానీ ఈ రోజు ఆ పార్టీ లీగల్ సెల్ నిర్వహించిన సదస్సులో కూడా ఆయన మరోసారి చెప్పారు, నేను ఆటం బాంబు పేల్చబోతున్నాను, ఆధారాలు ఉన్నాయంటున్నారు. అలాగే ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది, లోక్సభ ఎన్నికలు కూడా రిగ్ అయ్యాయి, ఆధారం కూడా ఉందంటున్నారు. నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ చనిపోయింది అనుకోండి, సుప్రీంకోర్టు అయితే చనిపోలేదు కదా, జ్యుడిషియరీ కూడా చనిపోయింది అంటున్నారా? ఇప్పుడు ఇన్ని ఎన్నికల్లో ఇన్ని ఫలితాలు వచ్చాయి కదా, ఎక్కడ కూడా పవర్ ట్రాన్సిషన్ అంటే కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ ఓడిపోయిన ఇతర రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఇంకొక రాష్ట్రం కానివ్వండి, ఎక్కడైనా కానీ స్మూత్గా పవర్ ట్రాన్సిషన్ అవుతుందా? ఎక్కడైనా అవుతుంది కదా. ఎక్కడైనా కానీ కోర్టులు మరి ఇగో ఇక్కడ ఎన్నికలు ఈ విధంగా జరగలేదు, జరిగాయి, ఎన్నికల పిటిషన్లు వీళ్ళు వేశారా? ఒక్క విషయం చెప్తాను, ఈ రోజు కూడా ఎన్నికల కమిషన్ నిజంగానే ఆటం బాంబు అంటే కొంతమందిని ఓటర్ లిస్టులో నుంచి తీశారు అని చెప్పాను. తీశారు అని అనుకుంటే మీకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని చెప్పి ప్రతి పార్టీ నుంచి ఉంటారు. వాళ్ళు చెక్ చేసుకుని ఎవరైనా ఉన్నవారినే తీసేసి ఉండుంటే, అర్హులైన వారినే తీసేసి ఉంటే మళ్ళీ ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. లేకపోతే ఆ డేటాని మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీరు, ఈ అసలు ఇంటెన్సివ్ ఎస్ఐఆర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి అది చేయనేకూడదు అని చెప్పి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమనింది, లేదు అది పద్ధతి ప్రకారమే జరుగుతోంది అన్నారు. ఒకవేళ మాస్ డిలీషన్స్ ఏమైనా ఉంటే మా దగ్గరికి రావచ్చు అన్నారు. మరి ఇప్పుడు వీరు ఇంత మంచిగా ఆధారాలతో ఉంటే సీదా సుప్రీంకోర్టులోనే వేసి సుప్రీంకోర్టుతోటే అసలు చీవాట్లు పెట్టి 6.5 లక్షల మంది ఓటర్లలో 1.5 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నాయంటున్నారు. దానివల్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది. అసలు బీజేపీకి అన్ని స్థానాలు రావడం ఏంటి, అధిక ఓట్లు పడ్డం ఏంటి, బీజేపీ ఓట్లు చూసి నేనే షాక్ అయ్యానన్నది ఆయన లేటెస్ట్ ఒక గంట ముందు చేసిన కామెంట్. కానీ ప్రజలు ఎవరైనా షాక్ అయ్యారా? నేను నిజంగానే చెప్తున్నాను, ఒక ఎలక్షన్ ని చోరీ చేసి ఉంటే ఎక్కడైనా కానీ, ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రజల్లో వచ్చేది కదా ఉద్వేగం. వీరు ఆశ్చర్యపడడం, అసలు వారెందుకు ఆశ్చర్యపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ముందు నుంచే తెలిసిన విషయమే. వీరు వచ్చిన తర్వాత ఒకసారి 44, ఒకసారి 52, ఈసారి 99 వచ్చినాయంటే జనాలు ఆశ్చర్యపోయారు. అసలు అంతెంతలా వచ్చాయి, ఏం చేశారు కాంగ్రెస్ వారు అని చెప్పి. అంతేగాని వారు అధికారంలోకి రాలేదనో, వారు గెలవలేదు అని అంటే దేశంలో ఎవ్వరూ ఆశ్చర్యపోయే విధంగా అయితే లేదండి. కిషోర్ గారు, సవరణ మేము స్వాగతిస్తున్నాము, డబుల్ ఓట్లను తొలగించమని చెబుతున్నాము, కానీ అదంతా ఒక యూనిఫామ్ గా జరగటం లేదు. మీకు అడ్వాంటేజ్ కావాల్సిన చోట ఒకలాగా, మీకు అడ్వాంటేజ్ లేని చోట మరోలా వ్యవహరిస్తున్నారు. దానికి తగ్గ ఆధారాలే మా దగ్గర ఉన్నాయన్నది కాంగ్రెస్ వివరణ. ముఖ్యంగా ఇప్పుడు బీహార్లో బీజేపీకి అడ్వాంటేజ్ గా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి తెలంగాణలో అయితే లేకుండింది కదా, వీరే అధికారంలోకి వచ్చారు కదా. తెలంగాణలో ఇది ఓటర్ నమోదు రివ్యూ ఉంటుంది కదా, ఎస్ఎస్ఆర్ అన్నారు అప్పుడు. సో దాంట్లో అసలు మనము 22,02,168 డెడ్ డూప్లికేట్ షిఫ్టెడ్ ఓటర్స్ని
డిలీట్ చేశామండి. ఓకే, 22 లక్షలు. నేను ఇప్పుడే మీకు ఇది కూడా చూపిస్తాను, ఆర్టికల్ చదివి వినిపిస్తాను. తెలంగాణ ఇన్ అన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై ఎలక్టరల్ రోల్స్ a lot of work has gone into detecting and making corrections to entries in the electoral roll. As a result of these efforts, a total of 22,02,168 dead, duplicate and shifted voters have been removed from the electoral roll. ఇది దేనికి సంబంధించిందండి? ఇది ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ గురించి అని చెప్పి మనము 2023 అక్టోబర్లో, అంటే మన రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, రైట్, రాష్ట్ర అసెంబ్లీ. దాని తర్వాత రాష్ట్ర అసెంబ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏమైంది అని అంటే ఇది వచ్చింది, ఇది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి 5.41 lakh voters deleted from electoral roll of Hyderabad since 2023. ఆ ఒక్క సంవత్సరంలో 5.5 లక్షల ఓట్లు. ఇది ది హిందూ అండి, డేటెడ్ April 18, 2024. 5.5 లక్షల ఓటరు డిలీట్ చేశారు. ఎందుకనంటే షిఫ్ట్ అయిన వాళ్ళు కొంతమంది, డూప్లికేట్ ఉన్న వాళ్ళు కొంతమంది, అండ్ చనిపోయిన వారు కొంతమంది. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ. ఇప్పుడు బీహార్లో ఏ విధంగా కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకోలేము, రాబోయే సీట్లు కాదు, ఓట్లు కాదు, కాంగ్రెస్ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందని గమనించి ముందు నుంచే మొదలు పెడుతున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర నెంబర్ చెప్పారు, బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కరెక్ట్గా ఎన్నికలు కొద్ది నెలల ముందు మీరు ఇది కార్యక్రమం, అంటే కేంద్రం కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ ఈ కార్యక్రమం తీసుకున్నాడం అనేది కొంత అనుమానాలు రేకెత్తించేదే కదా. అయితే దాని ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు? సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమైనా తప్పు పట్టిందా? యాక్చువల్లీ కొనసాగించమని చెప్పింది, కంప్లీట్ చేయమని ప్రాసెస్. ఇప్పుడు వీరేమంటారంటే, వీరికి ఒకటే అండి, రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉంటారు రాహుల్ గాంధీ గారు. కానీ ఇంతవరకు అందులో ఏముందో ఎవరికి తెలియదు, కౌశిక్ గారికి కూడా తెలియదు. ఎప్పుడు ఓపెన్ కామెంట్ చేశారు ఈ రోజు, రాజ్యాంగం మాకు రక్తం లాంటిది, మా రక్తంపై దాడి చేయడానికి మీరెవరు, కొన్ని రాష్ట్రాల్లో మాకు ఒక్క సీటు రాకపోవడం ఏంటి, ఇది ఆయన అడుగుతుంది. అది ఎవరు అడగాలి? కౌశిక్ గారు అడగాలి. మీ ఫ్యామిలీయే, మీ కుటుంబమే మన పార్టీని నడిపిస్తోంది కదా ఇన్ని దశాబ్దాలుగా. ఒక్క సీటు కూడా రాదా అన్నా రాహుల్ అన్నా? ఏందన్నా మీ నాయకత్వము అని చెప్పి అడగవలసిన వారు ఎవరు? మేమెందుకు అడుగుతామండి? వారికి ఒక్క సీటు రాకపోతే మాకు ఆనందమే కదా. మాకు అన్ని సీట్లు రావాలని చెప్పి మేము పోరాడతాము, వాళ్ళకి అన్ని సీట్లు రావాలని వారు పోరాడతారు. వాళ్ళకి రావట్లేదని మేమెందుకు బాధపడతాము? అది వింత అనుకుంటే వీళ్ళు అడగాలి. అంటే కొన్ని చోట్ల చోట కూడా కాంగ్రెస్ కి రాకపోవడం ఏంటి, ఏం మతలబ్ జరిగింది, ఏం గూడు పుటాని జరిగింది? రాహుల్ గాంధీ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు, మనం పబ్లిక్ లో కూడా చాలా మంది ఇక్కడ టీవీలలో కూడా మాట్లాడుకునేది, 2023 ఎన్నికల ముందు బీజేపీ సడన్ వేవ్ లాగా ఉండింది, అంటే కొంచెం ఊపులో ఉండింది. దాని తర్వాత సడన్ గా పడిపోయింది. ఎలక్షన్లలో చూస్తే 8 వచ్చాయి. మేమేమన్నా అన్నామా? ఈసీఐ తప్పిదము, లేకపోతే ఇంకొక తప్పిదము, వ్యవస్థ అంతా మాకు అగెయిన్స్ట్ గా పనిచేసింది, అడ్మినిస్ట్రేషన్ లోపల కూర్చున్నాము, అసలు ఎక్కడ దెబ్బతిన్నాము, నెక్స్ట్ టైం ఏ విధంగా సరిదిద్దుకుంటాము, ఆ తర్వాత ముందుకెట్లా వెళ్తాం. ఎన్నడన్నా రాహుల్ గాంధీ గారు పోయినసారి 2014లో అనుకుంటా అండి ఓడిపోయిన దాని గురించి ఏకే ఆంటోనీ గారిని ఒక రిపోర్ట్ రాయమన్నారు. వారు రాసిన దాంట్లో ఏకే ఆంటోనీ గారు తాను స్వతహాగా మైనారిటీ అయినా కానీ ఒకటే మాట చెప్పారు, దేశం మొత్తము కాంగ్రెస్ ముస్లిం పార్టీగా చూస్తున్నారు, హిందూ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారు అని చెప్పారు. ఈ రోజు కూడా కౌశిక్ గారి దగ్గర కూడా ఆ రిపోర్ట్ ఉండదు, ఏదో కొన్ని లీక్డ్ అయిన స్టేట్మెంట్స్ ని బట్టి చెప్పాం. అంటే నేను అనేది ఏంటంటే, నాయకత్వ లోపాన్ని తీసుకుని వాళ్ళు అర్థం చేసుకోకపోతే అది కాంగ్రెస్ వారి పరిస్థితి అండి. మనం ఏం చేస్తాం? కౌశిక్ మరి ఎలాంటి సమాధానం ఉంది? ఖచ్చితంగా ఆటం బాంబు అయితే పేలిపోతుంది అంటున్నారు. నిజంగా కనుక ఆ తరహా ఆధారాలు చూపగలిగితే మరి భారతీయ జనతా పార్టీ అడ్మిట్ అవుతుందా? ఈసీ పైన దర్యాప్తు లాంటి వాటికి సిద్ధమవుతుందా? మీకు ఒక్క విషయం అండి, అసలు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారో వారికే తెలియని విషయం. సో అవి వారు బయటికి రానివ్వండి. ఒకసారి భూకంపం అన్నారు, ఈ రోజు ఆటం బాంబు. అది వేరు, అంటే నేను మాట్లాడితే భూకంపం వస్తుందని వేరు, ఒక విషయం చెప్తాను, ఆధారంతో కూడిన ఆటం బాంబు అంటున్నారు. ఆ ఆధారాన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడదాము. ఒక్క విషయం, ఇప్పుడు ఆధార్తో లింక్ చేయమని చెప్పి మన కాంగ్రెస్ ప్రతినిధి చెప్పారు. సుర్జేవాలా గారే కదండి కాంగ్రెస్ నాయకుడే సుప్రీంకోర్టుకు పోయి ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఆధార్ని మన ఓటర్ ఐడిని లింక్ చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్, దీన్ని కొట్టిపారేయాలి, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి వీళ్ళ వాళ్ళే సుప్రీంకోర్టుకు పోయి పిటిషన్ వేశారు. ఈ రోజేమో అదే ఆధార్ని యాక్సెప్ట్ చేయాలంటున్నారు. ఒకటి. రెండోది,
ఈ రాజ్యాంగం అని మీరు అంటున్నారు కదా, అంటే రాజ్యాంగ వ్యవస్థలు ఉంటాయి, ఏ ఒక్కరి చేతుల్లోనో అధికారం ఉండకపోవడం, అంటే ఎలక్షన్ కమిషన్ లాంటివి ఉంటాయి, జ్యుడిషియరీ లాంటివి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీరు అంబేద్కర్ గారి రాజ్యాంగం అయితే అట్లా ఉంటుంది, ఇందిరాగాంధీ గారి రాజ్యాంగం అయితే ఈ వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయి కేవలం గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం ఆధీనంలోనే ఉంటాయి. మరి ఆ రాజ్యాంగం అంటున్నారేమో రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు వినట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని వీరు ఒక్కరిని అపాయింట్ చేసేవారు, వీరే అపాయింట్ చేసేవారు. ఈ రోజు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కూడా ప్యానెల్లో ఉన్నారండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని. అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఇది, వారి అపాయింట్మెంట్ లో కూడా కాంగ్రెస్ వారు ఈ రోజు అయితే రాహుల్ గాంధీ గారికి స్థానం ఉంది. అది సిబిఐ డైరెక్టర్ కి, నేను సిబిఐ డైరెక్టర్ అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ ఏంటంటే లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ప్రైమ్ మినిస్టర్, ఒక కేబినెట్ మినిస్టర్, లా మినిస్టర్. అయితే అంతకుముందు ఏముండేది అని అంటే ప్రభుత్వం ఎవరిని కావాలనుకుంటే వారిని, అసలు ఎవరితోటి టచ్ లేదు, ఒకరు ప్రైమ్ మినిస్టర్. అది వీరిది. ఆ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ రావాలని కోరుకుంటున్నారు.